ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి మిడ్ డే మీల్ అనేది గత ప్రభుత్వం రద్దు చేయటం జరిగింది. స్టూడెంట్స్ కి సైకిల్స్ ఇవ్వకుండా ఆ పథకాన్ని కూడా వాళ్ళు రద్దు చేయటం జరిగింది. వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది ప్రాపర్ ట్రైనింగ్ కోసము, ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసము గతం టీడీపీ ప్రభుత్వంలో ఉండింది. వైసీపీ ప్రభుత్వం దాన్ని కూడా ఆపటం జరిగింది. ఎయిడెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ కూడా అది కూడా వారు దాన్ని రద్దు చేయటము ఆపటం జరిగింది. ఇంగ్లీష్ మీడియం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ టీచర్స్ కి ప్రాపర్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయకుండా ఆ ప్రోగ్రామ్ ని టోటల్ గా ఫెయిల్ చేస్తూ పిల్లలకి తెలుగు మీడియం లో కూడా సరిగ్గా కానియకుండా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి గేమ్ ఆడుతూ రెండిటి మధ్యలో వాళ్ళని దెబ్బతీసినారు అని చెప్పి క్లియర్ గా ఈ నేషనల్ సర్వే రిపోర్ట్ లో మనకి అర్థమవుతా ఉంది. కానీ అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. అక్కడ కూడా వీళ్ళు దోపిడీ చేసిన ఫిగర్స్ ఈ రోజు బయటకు వస్తా ఉన్నాయి. ఆ ట్యాబ్స్ లో దాదాపు గత వైసీపీ ప్రభుత్వంలో 1200 కోట్లు దోచేశారు అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. బ్యాగ్స్, బుక్స్ లో ఒక 200 కోట్లు కూడా దోచేసినట్టు మనకి అర్థమవుతా ఉంది. గుడ్డులు, చిక్కీల్లో కూడా 150 కోట్లు వీళ్ళు కుంభకోణం చేసినట్టు కనపడతా ఉంది. ఈ నాడు నేడు పథకం కింద దాదాపు 3000 కోట్లు దోచేసినట్టు మనకి ఇప్పుడు ఫిగర్స్ వస్తా ఉన్నాయి. పిల్లల్ని కూడా వదలలేదు. అక్కడ కూడా వీళ్ళు కరప్షన్ చేశారు, డబ్బులు దోచేసుకున్నారు అని చెప్పి మాత్రము బాధతో ఈ రోజు నేను ప్రజల ముందు ఈ ఫ్యాక్ట్స్ పెడతా ఉన్నాను.